ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకే మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఆమేన్. మనం ప్రతిరోజు ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ నుంచి ఒక అంశం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదా. ఇవాళ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఒక అంశం మీద మనం ధ్యానించుకుందాం. దీని ద్వారా మనం బలపడతాం. ఇవాళ అంశం వచ్చి క్రీస్తునందు మిమ్మల్ని మీరు బలపరుచుకోవడం. అపోస్తుల కార్యములు 20:32లో, సహోదరులారా, ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి మరియు ఆయన కృపతో నిండిన వాక్యానికి అప్పగిస్తున్నాను. ఆ వాక్యము మిమ్మల్ని బలపరచగలదు మరియు దేవుని ప్రజలందరికీ స్థిరపరచబడిన ఆశీర్వాదాలలో మీకు భాగాన్ని ఇవ్వగలదు. ఒక ముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకుందాము. మీరు యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించడం ఎంతో గొప్ప విషయం. అయితే రక్షకునిగా స్వీకరించడంలోనే ఆగిపోకూడదు. మీరు క్రీస్తులో కొనసాగుతూ ఆయనలో మరింత బలపడాలి. యేసయ్య ఇలా చెప్పారు, యోహాను 8:31లో, మీరు నా వాక్యంలో నిలిచి ఉంటే మీరు నిజంగా నా శిష్యులవుతారు. అయితే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది సహజంగా జరిగేది కాదు. అది ఉద్దేశపూర్వకంగా జరగాలి. అంటే దానిలో మన ఉద్దేశాన్ని కనపరచాలి. అంటే మనము దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రకారమే జీవించడానికి సమయము కేటాయించాలి. మీరు విన్నారు కదా, వాక్యాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అలాగే వాక్య ప్రకారము జీవించడానికి మనము సమయం అనేది తప్పనిసరిగా కేటాయించాలి. దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవడం అనేది మీ బాధ్యత. మీ తరపున ఇంకొకరెవరు ఆ పని చేయలేరు. మీ ఆత్మీయ జీవితాన్ని మీకోసం మరెవరు బలపరచలేరు. క్రీస్తులో మీరు ఎంత ఎదుగుతారో అది దేవుని వాక్యంతో మీ వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఇలా అంటారు, నేను బైబిల్ మొత్తాన్ని చదివాను అని. అది మంచి విషయమే, కానీ కేవలం చదవటంలో మాత్రమే ఆగిపోకూడదు. చదవటం మాత్రమే సరిపోదు. ప్రభువైన యేసు లేఖనాలను పరిశోధించమని ఆయన చెప్పారు. అపోస్తలుడైన పౌలు వాటిని శ్రద్ధగా అధ్యయనం చేయమని బోధించాడు. చదవడం, పరిశోధించడం, అధ్యయనం చేయడం, ఈ మూడు ఒకే విషయం కావు. చదవడం మనకు సమాచారం తెలియజేస్తుంది, మనకు సమాచారం అనేది ఇస్తుంది. పరిశోధించడం దేవుని సత్యాన్ని మరింత స్పష్టముగా మనకి చూపిస్తుంది. అధ్యయనం చేయడం ఆ సత్యాన్ని హృదయంలో స్థిరపరుస్తుంది. అందువల్ల బైబిల్ను కేవలం కథల పుస్తకంలా చూడకుండా, కథల పుస్తకంలా చదవకుండా దాని అర్థాన్ని తెలుసుకోవడానికి సమయము కేటాయించాలి. సాధారణంగా చదవటం దగ్గరనే ఆగిపోతే దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు, అలాగే దేవుని శక్తి, అంతేకాకుండా దేవుని యొక్క అధికారాన్ని పూర్తిగా మనము అనుభవించలేము. సో మనము చదవటం దగ్గరే ఆగిపోకూడదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యాలు, దేవుని శక్తి మరియు దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా అనుభవించే వారిగా మనం ఉండాలి. దేవునిలో ఇంకా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. మనము ఆయన వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడినప్పుడు దేవుడు తన సత్యాలను మరింత లోతుగా మనకు తెలియజేస్తాడు. అంటే మనము ఆయన నడిపింపుకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు మనము లోబడినప్పుడు, అంటే మనం ఆయనను అంగీకరించినప్పుడు దేవుడు ఆయన సత్య విషయాలను మరింత లోతుగా, ఇంకా స్పష్టముగా ఆయన బిడ్డలకు తెలియజేస్తారు. అయితే అప్పుడు మనం విశ్వాసంలో బలపడతాం. మంచి చెడులను గుర్తించే ఆత్మీయ అవగాహన మనకు పెరుగుతుంది. దేవునితో మన సంబంధము మరింత స్థిరముగా మారుతుంది.
పరిస్థితులు మారినా మనము సత్యంలోనే నిలిచి ఉండగలుగుతాము. మన విజయము దేవుని వాక్యం ద్వారా వస్తుంది. దేవుని కృపావాక్యము మనల్ని పోషిస్తుంది, బలపరుస్తుంది మరియు క్రీస్తులో మనకు ఇప్పటికే ఇచ్చిన ఆశీర్వాదాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం మన ఆలోచనలను, మన నిర్ణయాలను, మన మాటలను మరియు మన జీవిత దిశను ప్రభావితం చేయాలి. అందుకే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. బైబిలు ఇలా చెప్తుంది, 1 పేతురు 2:2లో, కొత్తగా పుట్టిన శిశువులు పాలను కోరుకున్నట్లు మీరు దేవుని స్వచ్ఛమైన వాక్యాన్ని కోరుకోండి. దాని ద్వారా మీరు ఎదుగుతారు. ఆమేన్. ఒక క్రైస్తవుని జీవితంలో బలం, స్థిరత్వం మరియు విజయం ఇవన్నీ దేవుని వాక్యము అతని హృదయంలో ఎంత లోతుగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక క్రైస్తవుని జీవితంలో బలము, స్థిరత్వము మరియు విజయము ఇవన్నీ దేవుని వాక్యము అతని హృదయంలో ఎంత లోతుగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటాయి. మీరు క్రీస్తుని అంగీకరించారు, అది అద్భుతమైన ప్రారంభం. ఇప్పుడు ఆయనలో మరింత బలపడండి, దేవుని కృపలో ఎదగండి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోండి, సత్యంలో నిలకడగా ఉండండి. ప్రతిరోజు దేవుని వాక్యంతో మీ ఆత్మను బలపరుచుకోండి. ప్రియమైన సహోదరులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. అయితే చదవబడినటువంటి లేఖనాలను మీరు వెళ్ళి వాటిని ధ్యానించినప్పుడు ఖచ్చితంగా దేవుని ద్వారా కొన్ని విషయాలను, మర్మాలను, లోతైనటువంటి అనుభవాలను దేవుడు మీకు తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ప్రియులారా, నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నన్ను బలపరిచి క్రీస్తులో స్థిరపరిచి నీ కృపతో నిండిన వాక్యం కొరకు నీకు కృతజ్ఞతలు. నీ వాక్య సత్యంలో నేను బలంగా నిలిచి ఉన్నాను. నా జీవితం నీ వాక్యం ద్వారా రూపుదిద్దుకుంటుంది. నీ వాక్యపు వెలుగు నా హృదయాన్ని నింపుతోంది. నా విశ్వాసము రోజు రోజుకు బలపరచబడుతుంది. నేను నీ కృపలోను, నీ మహిమలోను మరియు నీ జ్ఞానములోను ఎదుగుతున్నాను. ప్రతిరోజు నేను క్రీస్తులో మరింత స్థిరముగా, బలముగా మరియు ఫలవంతంగా జీవిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అయితే ప్రియులారా, మరింత అధ్యయనం కోసం మీరు ఈ వాక్యాన్ని చదవండి. 2 తిమోతి 2:15లో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోమని, దానిని సరిగ్గా అర్థం చేసుకోమని మనకు దేవుని వాక్యం చెప్తుంది. అలాగే కొలసీలకు 2వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసును అంగీకరించిన తర్వాత ఆయనలో స్థిరంగా ఎదుగుతూ విశ్వాసంలో బలపడమని దేవుని వాక్యము మనకు చెప్తుంది. అట్లానే యోధ 1వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థిస్తూ మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని రోజు రోజుకు బలపరుచుకోమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు చదివి దాన్ని ధ్యానించి మరింత వెలుగులోకి, మరింత లోతైన సత్యాలు మీరు తెలుసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు.